హాయ్! వెల్కమ్ టు అన్‌లిస్టెడ్ ఎక్స్‌చేంజ్. లాస్ట్ ఫ్యూ మంత్స్‌లో ఎన్ఎస్‌ఈ షేర్స్ అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో చాలా ట్రెండ్ అయితున్నాయి. జస్ట్ 1 మంత్ బ్యాక్ 1500 ఉన్న ఈ షేర్ ప్రైస్ ఇప్పుడు 2400 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే 1 మంత్‌లో 60% పైగా ప్రాఫిట్. అండ్ లాస్ట్ 5 ఇయర్స్‌లో చూస్తే 2021లో 740 నుండి ఎన్ఎస్‌ఈ 300% ప్రాఫిట్ ఇచ్చింది. ఈ గ్రోత్‌కి ప్రైమరీ రీజన్ రీటైల్ ఇన్వెస్టర్స్‌కి అన్‌లిస్టెడ్ మార్కెట్‌లో ఇంట్రెస్ట్ పెరగడంతో పాటు ఎన్ఎస్‌ఈ ఐపీఓ మీద హోప్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ సడెన్ ర్యాలీకి కారణం జస్ట్ హైప్ మాత్రమేనా? లేదంటే దాని వెనక ఏదైనా రీజన్ ఉందా? ఈ వీడియోలో మనం ఈ ప్రైస్ ర్యాలీకి మెయిన్ రీజన్ ఏంటి? ఎన్ఎస్‌సీ యొక్క మొనోపొలీ బిజినెస్ మోడల్ ఎలా పనిచేస్తుంది? లాస్ట్ 5 ఇయర్స్‌లో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఈ ప్రైస్ దగ్గర మీరు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ప్రైస్ టార్గెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూద్దాం. ఎన్ఎస్‌సీ అంటే జస్ట్ బిజినెస్ కాదు. ఇదొక ఫైనాన్షియల్ పవర్ హౌస్. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ఇన్‌స్టిట్యూషన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్యూరెన్స్ కంపెనీస్, ఈవెన్ గవర్నమెంట్ కూడా క్యాపిటల్ రైజ్ చేయాలంటే ఎన్ఎస్‌సీ మీద డిపెండ్ అవుతారు. ఎన్ఎస్‌సి ఇండియాలోనే కాదు, ఏషియాలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఎఫిషియంట్ అండ్ ప్రాఫిటబుల్ స్టాక్ ఎక్స్‌చేంజ్. ఎన్ఎస్‌సి అంటే ఒక మల్టీ అసెట్ ప్లాట్‌ఫార్మ్. అంటే స్టాక్స్ మాత్రమే కాకుండా డెరివేటివ్స్, కమోడిటీస్, కరెన్సీ ట్రేడింగ్, క్లియరింగ్ అండ్ సెటిల్మెంట్, ఐపీఓ లిస్టింగ్ సర్వీసెస్, మార్కెట్ డేటా లైసెన్సింగ్, హై స్పీడ్ కోలొకేషన్ సర్వీసెస్ కూడా ఆఫర్ చేస్తుంది. ఎన్ఎస్‌సి ఎలా పనిచేస్తుంది? ఇది ఇండియన్ ఫైనాన్షియల్ హైవే మీద ఒక పెద్ద టోల్ ప్లాజా లాంటిది. మీరు స్టాక్స్ బై చేసినా, సెల్ చేసినా, నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడ్ చేసినా, లాస్ట్‌కి మ్యూచువల్ ఫండ్ ట్రేడ్ చేసినా కూడా ఆ ట్రేడ్ ఎన్ఎస్‌వి ద్వారా వెళ్తుంది. ఇలా వెళ్ళిన ప్రతిసారి ఎన్ఎస్‌సి కొంచెం ట్రాన్సాక్షన్ ఫీస్‌ని చార్జ్ చేస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ చార్జెస్ చూడడానికి చాలా తక్కువగానే ఉంటాయి. కానీ ఇండియాలో 22 కోట్లకు పైగా డీమ్యాట్ అకౌంట్స్ అండ్ ఎఫ్&ఓ సెగ్మెంట్‌లో 93% మార్కెట్ షేర్‌తో ఈ చిన్న చిన్న ఫీజులు కలిసి ఎన్ఎస్‌సికి కొన్ని వేల కోట్ల రూపాయల రెవెన్యూగా మారతాయి. ఎన్ఎస్‌సి రెవెన్యూ సోర్సెస్. ఎన్ఎస్‌సికి మెయిన్‌గా 5 సోర్సుల నుండి రెవెన్యూ వస్తుంది. అది ట్రాన్సాక్షన్ చార్జెస్. ఎన్ఎస్‌సికి వచ్చే రెవెన్యూలో 67% ఇక్కడి నుంచి వస్తుంది. మనం చేసే ప్రతి ట్రేడ్‌లో ట్రాన్సాక్షన్ ఫీజ్ ఉంటుంది. ఈ ఫీజ్‌ని ఫస్ట్ బ్రోకర్స్ కలెక్ట్ చేసి తర్వాత ఎన్ఎస్‌సికి పే చేస్తారు. ఇండెక్స్ లైసెన్సింగ్ అండ్ మార్కెట్ డేటా ఫీస్. ఎన్ఎస్‌సి మార్కెట్ డేటాని ట్రేడింగ్ వ్యూ, బ్లూంబర్గ్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌కి అమ్ముతుంది. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ద్వారా ఇండెక్స్ లైసెన్సింగ్ చార్జెస్ కూడా వస్తాయి. ఐపీఓ లిస్టింగ్ చార్జెస్. కంపెనీస్ ఐపీఓ ద్వారా ఫండ్ రైజ్ చేసి ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేసినప్పుడు లిస్టింగ్ చార్జెస్ పే చేయాల్సి ఉంటుంది. కోలొకేషన్ చార్జెస్. అంటే బ్రోకర్స్ హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్‌కి ఫాస్టర్ డేటా యాక్సెస్ కోసం కోలొకేషన్ సర్వర్స్‌ని రెంట్‌కిస్తుంది. ఇన్వెస్టెడ్ క్యాష్ రిటర్న్స్. ఎన్ఎస్‌సి దగ్గర ఉన్న క్యాష్‌కి ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ అండ్ అది చేసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కి రిటర్న్ వస్తాయి. బుల్ మార్కెట్ అయినా, బేర్ మార్కెట్ అయినా ఎన్ఎస్‌సికి రెవెన్యూ వస్తూనే ఉంటుంది. సో, దీన్ని ఒక ఆల్ వెదర్ ప్రాఫిట్ మిషన్ అని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎన్ఎస్‌సి ఎక్సలెంట్ నెంబర్స్‌ని డెలివర్ చేసింది. ఓన్లీ రెవెన్యూలోనే కాదు, నెట్ ప్రాఫిట్, ఎబిటా మార్జిన్ అండ్ రిటర్న్‌లో కూడా ఎక్సలెంట్ గ్రోత్‌ని రికార్డ్ చేసింది. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఎన్ఎస్‌సి రెవెన్యూ 6,830 కోట్ల నుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2025లో అది ఆల్మోస్ట్ 3 రెట్లు పెరిగి 19,177 కోట్ల వరకు రీచ్ అయింది. ప్రాఫిట్స్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 3,574 కోట్ల నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 12,188 కోట్లకు పెరిగింది. ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఎబిటా మార్జిన్ 70% పైగా ఉంటే ప్రాఫిట్ మార్జిన్ 58% ఉంది. ప్రాఫిట్ మార్జిన్ అంటే ఎన్ఎస్సికి వచ్చిన ప్రతి 1 రూపీ రెవెన్యూకి అన్ని ఎక్స్పెన్సెస్ పోగా 58 పైసా ప్రాఫిట్ మిగులుతుంది. ఒక కంపెనీకి ఎంత ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే అంత ఎక్కువ ఎఫిషియన్సీ అన్నమాట. 58% ప్రాఫిట్ మార్జిన్ అంటే వరల్డ్ క్లాస్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఈ 5 ఇయర్స్ పీరియడ్లో రెవెన్యూ గ్రోత్ 30% సిఏజీఆర్ ఉంటే ప్రాఫిట్ గ్రోత్ 35% సిఏజీఆర్ ఉంది. సో ఫైనాన్షియల్ వైజ్గా చూస్తే ఎన్ఎస్సి ఈజ్ ఇన్ వెరీ గుడ్ ప్లేస్. డివిడెండ్స్. సాధారణంగా ఎన్ఎస్సి లాంటి హై గ్రోత్ కంపెనీస్ డివిడెండ్స్ పే చేయవు. కానీ ఎన్ఎస్సి మాత్రం వచ్చిన ప్రాఫిట్స్తో ఇన్వెస్టర్స్కి కన్సిస్టెంట్గా డివిడెండ్ పే చేస్తుంది. లాస్ట్ 5 ఇయర్స్లో డివిడెండ్స్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ హెల్తీగా హైక్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో ఎన్ఎస్సి 50 రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇచ్చింది. టోటల్గా 2,474 కోట్ల ప్రాఫిట్ని షేర్ హోల్డర్స్కి రిటర్న్ ఇచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025లో డివిడెండ్ పర్ షేర్ 35 రూపీస్కి పెరిగింది. టోటల్ పేఅవుట్ ఆల్మోస్ట్ 6,250 కోట్లు అయింది. అంటే ఈ లాస్ట్ 5 ఇయర్స్లో డివిడెండ్ గ్రోత్ 26% సిఏజీఆర్ ఉంది. అండ్ డివిడెండ్ ఈల్డ్ ఆల్మోస్ట్ 5-6%తో బ్యాంక్ ఎఫ్డీస్కి గట్టి కాంపిటీషన్ ఇచ్చింది. ఎన్ఎస్సి వర్సెస్ బిఎస్సి. ఇండియాలో చాలా ఎక్స్చేంజెస్ ఉన్నా కూడా ఎన్ఎస్సికి గట్టి కాంపిటీషన్ ఇచ్చే ఒకే ఒక ఎక్స్చేంజ్ బిఎస్సి. సో ఈ 2 ఎక్స్చేంజ్లని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. అలాగే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, నాస్డాక్, హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ లాంటి కొన్ని గ్లోబల్ జైంట్స్తో కూడా కంపేర్ చేసి చూద్దాం. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఎన్ఎస్సి ప్రాఫిట్ 12,188 కోట్లు ఉంటే బిఎస్సి ప్రాఫిట్ కేవలం 1,322 కోట్లు. అంటే ఎన్ఎస్సి బిఎస్సి కంటే 6 టైమ్స్ ఎక్కువ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది. అలాగే క్యాష్ అండ్ ఎఫ్&ఓ సెగ్మెంట్లో ఎన్ఎస్సికి 90% కంటే ఎక్కువ మార్కెట్ షేర్ ఉంది. అయినా ఎన్ఎస్సి వాల్యుయేషన్
44 పీఈ రేషియో దగ్గర ట్రేడ్ అవుతుంటే BSE మాత్రం నియర్లీ 85 పీఈ రేషియో దగ్గర ట్రేడ్ అవుతుంది. నౌ గ్లోబల్ కంపారిజన్. ఇక గ్లోబల్ ఎక్స్చేంజెస్ లైక్ నాస్డాక్, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్తో కంపేర్ చేస్తే NSE EBITDA మార్జిన్ 71% ఉంటే నాస్డాక్ 41%, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ 34% అండ్ ఈవెన్ సింగపూర్ ఎక్స్చేంజ్ కూడా 57 మాత్రమే ఉంది. దీనికి మెయిన్ రీజన్ లో ఆపరేటింగ్ కాస్ట్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఎంప్లాయీస్ కాస్ట్ అదర్ కంట్రీస్ కంటే చాలా తక్కువ ఉంటుంది. ఇక రిటర్న్ ఆన్ ఈక్విటీ ROE విషయానికి వస్తే NSE 35%తో కంప్లీట్ డామినెన్స్ చూపిస్తుంది. సెకండ్ ప్లేస్లో సింగపూర్ ఎక్స్చేంజ్ విత్ 31% అండ్ లాస్ట్లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ విత్ జస్ట్ 7% అండ్ ఈవెన్ US స్టాక్ ఎక్స్చేంజ్ నాస్డాక్ కూడా జస్ట్ 10% దగ్గర ఉంది. సో క్యాపిటల్ ఎఫిషియన్స్, ప్రాఫిట్ మార్జిన్ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీలో మోస్ట్ ఆఫ్ ద గ్లోబల్ ఎక్స్చేంజెస్ని అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అయితే ఇంత ప్రాఫిటబుల్ కంపెనీ ఇంతవరకు లిస్ట్ అవ్వకపోవడానికి రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2016లో NSE ఫస్ట్ టైం IPO పేపర్స్ సబ్మిట్ చేసింది. కానీ అంతలోనే సెబీ ఓ పెద్ద స్కామ్పై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. అదే కోలొకేషన్ అండ్ డార్క్ ఫైబర్ స్కామ్. ఈ స్కామ్లో కొంతమంది ట్రేడర్స్కి NSE వాళ్ళ సర్వర్స్కి ఫాస్ట్ యాక్సెస్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. అంత స్పీడ్ అడ్వాంటేజ్ వల్ల అన్ఫేర్గా చాలా పెద్ద మొత్తంలో ప్రాఫిట్స్ వచ్చాయని సెబీ డిక్లేర్ చేసింది. సో 2019లో సెబీ ఇన్వెస్టిగేషన్ తర్వాత NSE మీద 1000 కోట్ల పెనాల్టీ వేసింది. 2022లో NSE మీద ఉన్న పెండింగ్ కేసెస్ అన్ని క్లియర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ యాక్సెస్ అండ్ మిస్యూజ్ కేసుని క్లోజ్ చేయడానికి 643 కోట్ల సెటిల్మెంట్ని సెబీకి NSE కట్టింది. ఇంకా రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే లేటెస్ట్ సెటిల్మెంట్లో భాగంగా NSE 1388 కోట్లు సెబీకి ఆఫర్ చేశారు. అందులో 1165 కోట్లు కోలొకేషన్ కేస్ అండ్ 223 కోట్లు డార్క్ ఫైబర్ మిస్యూజ్ కోసం ఇచ్చారు. ఇది ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సెటిల్మెంట్. రీసెంట్ ఇంటర్వ్యూలో సెబీ చైర్మన్ మాట్లాడుతూ NSE IPOకి ఇక అడ్డంకులు ఏమీ లేవని చెప్పారు. లేటెస్ట్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం NSE ఈ ఆగస్ట్ ఎండ్ వరకు DRHP రీఫైల్ చేసే అవకాశం ఉంది. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ క్వార్టర్ వరకు అంటే జాన్ టు మార్చ్ ఆఫ్ 2026 మధ్యలో NSE లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. NSE వాల్యుయేషన్, లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? అయితే ఇక్కడ అందరికీ వచ్చే కామన్ డౌట్ NSE IPO లిస్టింగ్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఇక్కడ మనం కొన్ని సింపుల్ అండ్ పవర్ఫుల్ వాల్యుయేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి లిస్టింగ్ ప్రైస్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ బేస్ కేస్ సినారియో. NSE లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రాఫిట్స్ 12,108 కోట్లు. చాలా వరకు గ్లోబల్ ఎక్స్చేంజెస్ యావరేజ్గా 35 PE రేషియో దగ్గర ట్రేడ్ అవుతుంటాయి. కాబట్టి ఈ ప్రాఫిట్ని 35తో మల్టిప్లై చేస్తే మనకి NSE మార్కెట్ క్యాప్ 4.2 లక్షల కోట్లు వస్తుంది. సో షేర్ ప్రైస్ అరౌండ్ 1750 నుండి 1950 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ బుల్ కేసులో BSE వాల్యుయేషన్ టార్గెట్ చేద్దాం. అంటే 50 PE రేషియోతో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ప్రైస్ అరౌండ్ 2500 రూపీస్ పైన లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డిఫరెంట్ వాల్యుయేషన్స్తో లిస్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుందో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకవేళ ప్రైస్ 1500 నుంచి 2000 రేంజ్ మధ్యలో లిస్ట్ అయినా రీటైల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్లో అండ్ ETFs వల్ల NSE PE రేషియో 50 నుంచి 60కి రీచ్ అయితే ఈ లిస్టింగ్ ప్రైస్ రేంజ్ నుంచి అరౌండ్ 50 to 60% అప్సైడ్ పొటెన్షియల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లిస్టింగ్ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్, PMSలు, AIF లాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల నుంచి హై బయింగ్ ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ ఫండ్స్కి అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. లిస్టింగ్ అయిపోయిన తర్వాత NSEని సెన్సెక్స్, MSCI లాంటి ఇండెక్స్లు అండ్ గ్లోబల్ ETFsలో యాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల NSE ఎక్స్పోజర్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇక రీటైల్ సైడ్ చూసుకుంటే ప్రతి సంవత్సరం ఇండియాలో 3 నుంచి 4 కోట్ల కొత్త డిమాట్ అకౌంట్ యాడ్ అవుతున్నాయి. ఇది NSE గ్రోత్కి ఒక స్ట్రాంగ్ ఇండికేషన్ అని చెప్పొచ్చు. ప్రాఫిట్ గ్రోత్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో 33% పైగా ఉంది. నెక్స్ట్ 10 ఇయర్స్లో 18 నుంచి 20% గ్రోత్ ఇచ్చినా కూడా NSE ఒక మల్టీ బ్యాగర్ అవుతుంది. లెట్స్ సే NSE అరౌండ్ 2000 నుంచి 2500 మధ్యలో లిస్ట్ అయింది అనుకున్నాం. నెక్స్ట్ 5 ఇయర్స్లో ప్రైస్ టార్గెట్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒకవేళ NSE తన ప్రాఫిట్స్ని కన్జర్వేటివ్గా 18% CAGRతో గ్రో చేస్తూ వెళ్తుందని అజ్యూమ్ చేస్తే బై ఫైనాన్షియల్ ఇయర్ 2030 కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 28,000 కోట్లకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాఫిట్ ఫిగర్ మీద 45 PE రేషియో అప్లై చేస్తే NSE టార్గెట్ వాల్యుయేషన్ 12.5 లక్షల కోట్లు రీచ్ అవుతుంది. అండ్ పర్ షేర్ ప్రైస్ టార్గెట్ చూస్తే 5,085 రూపాయలు టచ్ అవుతుంది. అంటే మీరు ఈవెన్ 2000 ప్రైస్ దగ్గర ఎంటర్ అయితే మీ క్యాపిటల్ నెక్స్ట్ 5 ఇయర్స్లో డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ వెయిట్, లెట్స్ టాక్ అబౌట్ బుల్ కేస్ సినారియో. ఇండియాలో గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్, డిమాట్ గ్రోత్, SIP కల్చర్ గ్రోత్ రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. రీటైల్ మనీ స్టాక్ మార్కెట్లోకి చాలా పెద్ద మొత్తంలో ఫ్లో అవుతుంది. ఈ మొమెంటంని NSE క్యాప్చర్ చేసి ప్రాఫిట్ గ్రోత్ 24 CAGR ఇచ్చింది అనుకుందాం. అప్పుడు
ఫైనాన్షియల్ ఇయర్ 2030కి ఎన్ఎస్ఈ ప్రాఫిట్స్ 35,700 కోట్లు రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ ప్రాఫిట్‌కి సేమ్ 45 పీఈ రేషియో అప్లై చేస్తే కంపెనీ వాల్యుయేషన్ 16 లక్షల కోట్లు రీచ్ అవుతుంది. అండ్ ఎన్ఎస్ఈ షేర్ ప్రైస్ 6,500 టార్గెట్‌ని రీచ్ అవుతుంది. అంటే ప్రెజెంట్ ఉన్న 2000 ప్రైస్ నుంచి మీరు 300% రిటర్న్ చూడొచ్చు ఇన్ 5-6 ఇయర్స్. అయితే ఈ ప్రొజెక్షన్ అంతా 45 పీఈ రేషియో మీద బేస్ అయ్యి ఉంది. ఎన్ఎస్ఈ లాంటి హై మార్జిన్ అండ్ మొనోపొలీ బిజినెస్‌కి ఇది చాలా రియలిస్టిక్. బట్ ఒకవేళ మార్కెట్ ఎన్ఎస్ఈకి బీఎస్ఈ లాంటి ప్రీమియం వాల్యుయేషన్ అంటే 60-70 పీఈ రేషియో ఇస్తే ఇంకా బెటర్ రిటర్న్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కో ఆపర్చునిటీ వెనుక రిస్క్ ఉంటుందనే సంగతి మర్చిపోకండి. ఎన్ఎస్ఈ అన్‌లిస్టెడ్ షేర్స్‌లో ఇన్వెస్ట్ చేయడం వల్ల పొటెన్షియల్ రిస్క్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లిక్విడిటీ రిస్క్. ఎన్ఎస్ఈ ఇంకా లిస్ట్ కాలేదు కాబట్టి మీరు వెంటనే అమ్మడానికి వీల్లేదు. లిస్ట్ అయిన తర్వాత కూడా 6 మంత్స్ వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. సో ఈ లాక్ ఇన్ పీరియడ్ అయిపోయాక మీరు అమ్ముకోవచ్చు. సెకండ్ వన్ రెగ్యులేటరీ రిస్క్. సెబీ ఇప్పటికే చాలా అడ్డంకులు క్లియర్ చేసింది. కానీ కోలొకేషన్ కేసు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. సో ఏదైనా నెగెటివ్ ఆర్డర్ వస్తే ఎన్ఎస్ఈ మీద ఇంపాక్ట్ పడవచ్చు. సెబీ ఎఫ్&ఓ రిఫార్మ్స్. ఎఫ్&ఓ సెగ్మెంట్లో రీటైల్ పార్టిసిపేషన్ తగ్గేలా సెబీ కొత్త రూల్స్ తీసుకొస్తే అది ట్రేడింగ్ వాల్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఎన్ఎస్ఈకి మోస్ట్లీ ఇన్కమ్ ఎఫ్&ఓ సెగ్మెంట్లో వస్తుంది కాబట్టి ప్రాఫిట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. బీఎస్ఈ కాంపిటీషన్. రీసెంట్గా బీఎస్ఈ వీక్లీ ఆప్షన్స్ వాల్యూమ్లో చాలా అగ్రెసివ్ గ్రోత్ వచ్చింది. అండ్ ఎక్స్పైరీస్లో 25-30% మార్కెట్ షేర్ బీఎస్ఈ దగ్గరే ఉంది. సో ఇది ఎన్ఎస్ఈ యొక్క మొనోపొలీ బిజినెస్కి కొంత కాంపిటీషన్ అని చెప్పొచ్చు. ఎన్ఎస్ఈ అనేది కేవలం ఒక కంపెనీ కాదు, ఇది ఇండియన్ ఫైనాన్షియల్ గ్రోత్ మీద ఒక బెట్. ఒకవేళ మీరు ఎన్ఎస్ఈ అన్లిస్టెడ్ షేర్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రొఫెషనల్ హెల్ప్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.